40 దొంగల గుహలో ఆలీబాబా. కష్టపడేవాడికి దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. కాలం కలిసి రావాలి, అదృష్టం తోడవ్వాలి, అంతే. ఇదే విషయాన్ని ఆలీబాబా 40 దొంగలు అనే కథ రుజువు చేస్తుంది. ఒకరోజు కట్టెలు కొట్టడానికి వెళ్ళేటప్పుడు ఆలీబాబాకి ఒక వర్తకుడు కనిపించి గంధపు కట్టెలు తెచ్చి ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్తాడు. దీంతో పలావు తినొచ్చనే ఆశతో ఆలీబాబా గంధపు చెట్లను వెతుక్కుంటూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం కావస్తున్నా కూడా ఎక్కడా గంధపు చెట్టు కనిపించదు. పైగా అడవి దాటిన తర్వాత పర్షియా రాజ్యానికి దగ్గరలో ఒక పెద్ద కొండ గుహ ఉంటుంది. ఈ గుహకి పెద్ద ఖాళీ మార్గం ఉంటుంది. ఆ మార్గంలో వెళ్ళి ఆలీబాబా దారి తప్పిపోతాడు. కాసేపు విశ్రమిద్దామని అక్కడే కూర్చుంటాడు. ఈలోగా టక్ 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 అని గుర్రాల శబ్దం వినిపిస్తుంది. ఈ అడవిలో గుర్రాలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచనలో పడతాడు. ఎందుకైనా మంచిది అని పక్కనే ఉన్న చెట్టు దగ్గర దాక్కుంటాడు. గాడిద అరుస్తుందేమోనని ముందుగానే సైగ చేస్తాడు. చప్పుడు చేయకుండా గాడిద చూస్తూ ఉండిపోతుంది. ఈలోగా గుర్రాలు దగ్గరగా వస్తాయి. 1, 2, 3 ఇలా లెక్క పెడుతూ ఉంటాడు ఆలీబాబా. మొత్తం 40 గుర్రాలు గుహ దగ్గర ఆగుతాయి. ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు ఆలీబాబా. అక్కడికి గుర్రాలపై వచ్చింది దొంగలని గ్రహిస్తాడు. ముందల తెల్ల గుర్రంపై ఉన్నది దొంగల నాయకుల్లా కనిపిస్తాడు. ఆ దొంగల నాయకుడు ఒక్కసారిగా గుహ ముందుకు వచ్చి కుల్జా సిమ్సిమ్ అంటూ అరుస్తాడు. అది చూసి ఆలీబాబా కొండని కుల్జా అంటాడేంటి, వీడి కోసం కొండ తెరుచుకుంటుందా ఏంటి అని నవ్వుకుంటాడు. కళ్ళ ముందు ఆశ్చర్యంగా సౌండ్ చేస్తూ కొండ తెరుచుకుంటూ ఉంటుంది. అంతే, ఆలీబాబా ఒక్కసారిగా నోరు వెళ్ళపెట్టి చూస్తూ నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఆ దొంగల ముఠ ఒక్కొక్కరిగా గుర్రాలు దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్తారు. వారి చేతుల్లో పెద్ద పెద్ద సంచీలు ఉంటాయి. వాటిని గుర్రాలపై నుంచి కిందకు దింపుతూ లోపలికి వెళ్తుంటే ఒక దొంగ సంచి జారి కింద పడిపోతుంది. అందులో ఉన్న బంగారు నాణేలు కింద పడిపోతాయి. ఒక్కసారిగా ఎండకి అవి మెరుస్తూ ఉంటాయి. అప్పుడు ఆలీబాబాకి విషయం అర్థమైపోతుంది. వీళ్ళందరూ దొంగలని, దొంగతనం చేసిన డబ్బులని ఈ గుహలో దాచుకుంటున్నారు అని. ఆ తర్వాత వారు పంచుకుంటారు అని గ్రహిస్తాడు. అలా కొండవైపు చూస్తూ ఉంటాడు. అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత దొంగల నాయకుడు పంజా సిమ్సిమ్ అంటాడు. దీంతో కొండ ద్వారం మూసుకుపోతుంది. కాసేపు ఆగిన తర్వాత దొంగల ముఠా మొత్తం బయటికి వస్తుంది. ఇదంతా దూరం నుంచి చూస్తాడు ఆలీబాబా. దొంగలందరూ కూడా ఆలీబాబాని కానీ గాడిదను కానీ అస్సలు చూడరు. వారి హడావిడిలో వారు ఉంటారు. ఒక్కొక్కరు గుర్రంపై అధిరోహించి వేగంగా అడవిలోకి వెళ్ళిపోతారు. ఆ గుర్రాల చప్పుడు మెల్లగా తగ్గిపోతుంది. ఆలీబాబా గుండె వేగం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఆలీబాబా మెదడులో అనేక ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. మనం ఈ గుహలోకి వెళ్ళి కొంత డబ్బును తీసుకొని రావచ్చు కదా, అప్పుడు కోరినవన్నీ కొనుక్కోవచ్చు, అంగట్లో కూడా వ్యాపారం చేసుకోవచ్చు అని ఆలోచిస్తాడు. కానీ మనసులో మాత్రం ఈ దొంగ సొమ్ము, పాపిష్టి సొమ్ము మనం తీసుకోకూడదని, అది చాలా పాపమని, అల్లా క్షమించడు అని అనుకుంటాడు. తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని ఇంటి దారి పడతాడు. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత తన భార్య పిల్లల ఆకలి బాధలు గుర్తుకు వస్తాయి. మళ్ళీ కొండ గుహ వైపుకి వస్తాడు. ఎలాగైనా సరే గుహలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కానీ మనసులో భయం. మళ్ళీ ఆ దొంగల ముఠా తిరిగి వస్తే, వారి చేతికి చిక్కితే వాళ్ళు 40 మంది ఉన్నారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అనే భయం మొదలవుతుంది. లోపల భయపడుతూనే గుహ దగ్గరికి వస్తాడు. దొంగల నాయకుడు ఎలా చెప్పాడో గుర్తుకు వస్తుంది. కుల్జా సిమ్సిమ్ అని దొంగల నాయకుడు ఎలా అయితే అరిచాడో అచ్చం అలాగే మేనరిజం చేస్తూ మరీ అరుస్తాడు ఆలీబాబా. గుహద్వారం తెరుచుకుంటుంది. గాడిదను సైతం బయట ఉంచకుండా లోపలికి తనతో పాటు తీసుకుని వెళ్తాడు. అలా గుహలో చాలా దూరం వెళ్ళిన తర్వాత లోయ లాంటి ప్రాంతం ఉంటుంది. ఆ లోయలోకి మెట్లు కూడా ఉంటాయి. అలా కిందకి దిగగానే మొత్తం 40 పెద్ద పెద్ద పాత్రలు కనిపిస్తాయి. వాటిని
తెరిచి చూస్తే ఆలీబాబా కళ్ళు బైర్లు కమ్మిస్తాయి. ఒకదాంట్లో వజ్రాలు, ఒకదాంట్లో బంగారు నాణేలు, ఒకదాంట్లో నగలు, రత్నాలు, వైడూర్యాలు, ఇలా మొత్తం 40 పెద్ద పాత్రలలో సంపదని చూస్తాడు. గాడిద కూడా ఆనందంతో ఓండ్ర పెట్టడం ప్రారంభిస్తుంది. దాన్ని గదమాయించి ఆలీబాబా చుట్టూ చూస్తాడు. దొంగలు తమతో తీసుకుని వచ్చిన సంచీలని అక్కడే పడేస్తారు. వాటిలో బంగారు నాణేలు తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడే ఆలీబాబా తన తెలివితేటల్ని వాడతాడు. అంత డబ్బు చూసిన తర్వాత ఆలీబాబా దొంగల చేతికి చిక్కాడా, లేదా సొమ్ముతో ఇంటికి వచ్చాడా? అసలేం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.